నమస్తే అండి. చూస్తున్నారు కదండి, స్ట్రీట్ ఫుడ్ ఇడ్లీ ఎగ్గట్టండి. మా పిల్లలు ఇలా చేసేసి వదిలేశారండి. ఇక ఎవరైనా తింటే తినాలి, లేదంటే పడేయాలండి. ఈ విధంగా వద్దంటే ఈ స్ట్రీట్ ఫుడ్స్ తెచ్చుకుంటారు, తినరు, పెట్టరు, కొద్దిగా తినేసి అలా వదిలేస్తారండి. ఏం చేయమంటారు చెప్పండి? వాళ్ళకి ఏం చెప్పలేం కదా. ఈ హాలిడేస్లో ఈ గోల మరి ఎక్కువగా ఉందండి. తప్పదు కదా. మనం ఇంట్లో తయారు చేసినవి వాళ్ళకి నచ్చట్లేదండి. అవే బాగున్నాయి అంటారు. ఈ విధంగా వేస్ట్ చేస్తారండి. ఒక్కోసారి ఇంట్లో వాళ్ళకి తినడానికి వీలు కాకపోవచ్చు. ఒక్కోసారి తింటామనుకోండి, ఈ విధంగా చల్లారిపోతే ఈ ఎగ్ దోశ అంత బాగోదండి. ఇడ్లీ కూడా అంతేనండి. వేడివేడిగా ఉంటే కొద్దిగా ఏదో తినేస్తామండి. చూస్తున్నారు కదా, ఇలా చేస్తారండి మా పిల్లలు. ఇక మనం కిచెన్లోకి వెళ్ళిపోదామండి. వైట్ రైస్ అండి. ఇవి అప్పడాలండి. బాణలీలో ఆయిల్ యాడ్ చేశానండి. ఇది పప్పుచారండి. పప్పుచారు, అప్పడాలు ఈరోజు మా లంచ్ అండి. ఇంతకు మించి ఇక ఏం లేవు. అయినా కూడా మనం ఇంట్లో చేసుకుంటే టేస్టీగా, హెల్తీగా ఉంటుందని నా ఉద్దేశం అండి. రైసు, పప్పుచారు, అప్పడాలండి. ఇక అప్పడాలు ఆయిల్ కొద్దిగా తక్కువే యాడ్ చేసి అప్పడాలని ఫ్రై చేస్తానండి. మరి ఎక్కువ లేకుండా కొద్దిపాటిగా యాడ్ చేశానండి. 2 గుంట గరిటెలు వేసానండి బాణలీలో. ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఇప్పుడు ఈ విధంగా అప్పడాలు ఫ్రై చేస్తున్నానండి. ఆయిల్ ఎక్కువగా వేస్తే పూర్తిగా అప్పడం మునిగిపోయేట్టుగా రౌండ్గా చక్కగా ఫ్రై అవుతాయి అనుకోండి. కానీ ఈ విధంగా మధ్యస్థంగా కట్ చేసి అప్పడాన్ని కొద్దిపాటి ఆయిల్తో ఫ్రై చేసుకోవచ్చు అండి. నేను ఎక్కువగా ఇలాగే చేస్తూ ఉంటానండి. ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసేస్తే 2 భాగాలు అవుతాయండి. అప్పడాలు షాప్లో కొన్నామండి. ఇంట్లో కూడా అప్పుడప్పుడు తయారు చేస్తాం, కానీ ఈ మధ్య ఎక్కువగా షాపులో అప్పడాలే యూస్ చేస్తున్నామండి. మినుములతో తయారు చేస్తారండి, ఉర్దు దాల్తో. మన అప్పడాలు ఫ్రై రెడీ అయిపోయాయండి. ఈ విధంగా చూస్తున్నారు కదా. ఇక మనం లంచ్ రెడీ చేసుకున్నామండి. ఇక యూస్ చేసేయటమేనండి. అప్పడాలు, వైట్ రైస్, పప్పుచారు. వెరీ టేస్టీ లంచ్ అండి. మన కళ్ళతో చూస్తూ మన చేతులతో తయారు చేసుకున్న లంచ్ అండి. ఇక ఇప్పుడు మునక్కాయ అదేనండి డ్రమ్ స్టిక్ కర్రీని తయారు చేద్దామండి. చూస్తున్నారు కదా ఎంత బారుగా ఉందో. ఈ ఒక్క డ్రమ్ స్టిక్తోనే మా కర్రీ రెడీ అయిపోతుందండి. వీటిని చిన్న పీసెస్లా కట్ చేద్దామండి. డ్రమ్ స్టిక్స్ని. టమాటాస్ అండి,
ఓ పెద్ద సైజు పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి అండి. ఈ టమాటాస్ అన్నీ యూస్ చేయనండి. ఒక 5 4 అంతకుమించి ఎక్కువ లేకుండా టమాటాస్ని వాష్ చేసి చిన్న పీసెస్లా కట్ చేసుకుంటారండి. ఇక డ్రమ్ స్టిక్స్ని కూడా కట్ చేసి వాష్ చేసి చిన్న పీసెస్ లాగా కట్ చేస్తాం. ఇక ఉప్పు, పసుపు, కారం అండి, కొన్ని కొరియండర్ లీవ్స్ అండి. వీటితో మన ఈ న్యాచురల్ కర్రీ రెడీ అవుతుందండి. కొద్దిపాటి ఆయిల్ అంటేనండి, ఇంకేం చేర్చనండి. చూస్తున్నారు కదా. టమాటా పీసెస్, కొరియండర్ లీవ్స్, ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ పీసెస్ అండి, అన్నీ రెడీ చేసుకున్నాను. ముందుగా కొద్దిగా వాటర్తో డ్రమ్ స్టిక్ పీసెస్ని బాయిల్ చేశానండి. హెయిర్ వల్ల కొద్దిసేపు మనకు పాత్ర కనిపించలేదండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, డ్రమ్ స్టిక్ పీసెస్ బాయిల్ అయిపోయాయండి ఉప్పు పసుపుతో. ఇక ఇందులో మనం అన్నీ యాడ్ చేసేటమేనండి. ఆనియన్, గ్రీన్ చిల్లీ పీసెస్, టమాటా పీసెస్, కొరియండర్ లీవ్స్, కొద్దిపాటి ఆయిల్ అండి. కొద్దిపాటి అంటే గుంటగరిటెతో నిండుగా ఉంటుందండి. కొద్దిగా యాడ్ చేస్తున్నానండి. మా వ్యూవర్స్ తెలికిస్తారని చెప్పేసి ఈ విధంగా కొద్దిగా యాడ్ చేశాను. మొత్తం కలిపి ఒక పెద్ద గుంటగరిటె అవుతుందండి. ఇక నెక్స్ట్ ఉప్పు, పసుపు, కారం అదేనండి. ముందు మనం ఉప్పుతో బాయిల్ చేసాం కాబట్టి కొద్దిగా యాడ్ చేసి హెచ్చు తగ్గులు చూసుకుందామండి. కొద్దిగా వాటర్ అండి. ఈ విధంగా అన్నీ మిక్స్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద ప్లేట్తో కవర్ చేసి కుక్ చేద్దామండి. రెండు నిమిషాల్లో మన కర్రీ ఈ విధంగా కుక్ అవుతుందండి. ముందుగా బాయిల్ అయిన డ్రమ్ స్టిక్ పీసెస్, పెద్దుల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం, కొరియండర్ లీవ్స్, కొద్దిపాటి ఆయిల్ అన్నీ మిక్స్ అయిపోయి ఈ విధంగా కుక్ అవుతుందండి. పిల్లలు డిస్టర్బెన్స్ చేస్తున్నారు, సారీ అండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్లేట్ యాడ్ చేసేసి ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దామండి. మన కర్రీ రెడీ అయిపోయిందండి. మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వ్యూవర్స్. బై అండి.